నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. కానీ ప్రతి సినిమా ట్రైలర్ వస్తుంటుంది, సినిమాలు వస్తుంటాయి. మేము కూడా బాగానే ఉందండి ఇది చెప్తుంటాం, అన్నీ ఇవన్నీ రొటీన్గా కామన్గా జరిగేవి. బట్ హరోం హరా ట్రైలర్ మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాం, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హానెస్ట్గా చెప్పారు, మనస్ఫూర్తిగా. ఇంతకుముందు ఏదో చెప్పానులేండి, ఫ్రాంక్. నేను చెప్పిన ఇప్పుడు మనం ఏంటంటే ఆ ట్రైలర్ బాగాలేదండి అని ఏ హీరోతో కానీ, ఏ డైరెక్టర్తో కానీ, ఏ ప్రొడ్యూసర్తో కానీ చెప్పలేం. ఓకే అండి పర్వాలేదండి అంతవరకు చెప్పగలం. మరి హానెస్ట్గా రావేళ కూడా నేను ప్రశ్న కూడా నేను ముందు చెప్పింది అదే, చాలా బాగుంది. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ మీకు పడినట్టు నాకు కనిపించింది. మీరు యాక్చువల్గా చెప్పాలంటే హిట్ ఫ్లాప్ అని పక్కన పెడితే మీరు తీసుకుంటున్న సబ్జెక్టులన్నీ కూడా మ్యాక్సిమం మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి బాక్స్ చేసుకుంటూ వస్తున్నాం. అది తగులుతూనే తగలదు, అది వేరే సంగతి. బట్ ఇది కూడా ఇప్పుడున్న ట్రెండ్కి, ఇప్పుడు అది ఓటీటీ అనండి, లేకపోతే ఇంకా వరల్డ్ సినిమా అనండి, దానికి ఎక్స్పోజ్ అయ్యి జనాలు చూస్తున్న టేస్ట్కి అనుగుణంగా. బట్ అన్నిటికన్నా ముందు నాకు ఆశ్చర్యం వేస్తుంది మీ డైలాగ్ డెలివరీ. కుప్పం యాక్సెంట్, చిత్తూరు. ఎన్నాళ్ళు పెట్టింది? చాలా ఈజీగా వచ్చింది సార్. నేను మామూలుగా మాట్లాడేసేయగలను. అవునా? అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కడో నాకు రెండు అనిపిస్తున్నాయి సార్. ఒకటి, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఏంటంటే అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారు. రాయలసీమ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, గోదావరి జిల్లా నుంచి ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుతూ నాకు అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇంకోటి, నా జస్ట్ జనరల్ అబ్జర్వేషను, అంటే ఐమ్ నాట్ ట్రైంగ్ టు ఐ మీన్ ఎట్లాంటి యాక్టర్స్ ఒకవేళ ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏ యాక్సెంట్ అయినా ఫాస్ట్గా పట్టేయడం నేను అబ్జర్వ్ చేసేది. మేబీ దానివల్ల కూడా కొద్ది ఈజీగా వచ్చేసింది. నేను ఎక్కడో కొద్దిగా తెలంగాణ మాట్లాడేవాళ్ళు లైట్గా కొద్దిగా వాళ్ళు కొద్దిగా వర్క్ చేయాలి, కానీ వాళ్ళు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా కష్టపడాలి. మన విశ్వసనీయ కూడా బాగానే. అవును. ఈస్ట్ యాసని. అవును. సో అట్లా ఎక్కడో ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది, ఆ యాక్సెంట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా తెలంగాణ కష్టం. కొద్దిగా తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చి అలా తెలంగాణ పట్టుకొని అసలు అతను తెలంగాణ అన్నది ఒక కోటా శ్రీనివాసరావు గారు. అవును అబ్సల్యూట్లీ. అసలు ఆయన తర్వాత ఎవరైనా ధైర్యం చేశారు కూడా, అసలు అప్పటిదాకా ఎవరు ముట్టుకోలేదు అటువైపు. మీతో చేసినా కూడా కొంచెం చిన్న ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. అవును, ఏదో జస్ట్ మరీ స్పష్టంగా పలకడానికి ఒత్తులు ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రైటర్లు కూడా ఈ తెలంగాణ యాక్సెంట్ అనిపించడం కోసం అక్కడ ఉన్న కొన్ని పడికట్టు పదాలు తీసుకొచ్చి అక్కడ వేస్తారు రైటర్లు. సో ఆ పదాలు మీరు పలుకుతుంటే ఓహో తెలంగాణ అనిపించుకోవడం కోసం ఈ పదాలు పలుకుతారు, ఇది వస్తుంది. బట్ ఏదో బాగా చేశారు అది. థ్యాంక్ యూ. అది లేదు సార్, హరోం హరా అన్నారు, కుమారస్వామి ఆయుధం సింబల్ పెట్టారు, పైగా మీ పేరు అందులో సుబ్రహ్మణ్యం అన్నారు. అవును, అన్నిటికీ మించి మీ ప్రొడ్యూసర్ కూడా సుబ్రహ్మణ్యం. అవును, ఇది చాలా కోఇన్సిడెన్సెస్ అండి. అందరి పేర్లు చూసినా సరే, సినిమాలో క్యారెక్టర్ పేర్లే కాదు, సినిమా బయట మీరు చెప్తున్నట్టు ప్రొడ్యూసర్ ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం గారు, అండ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. సో చాలా వరకు అవన్నీ ఒక అలా కుదిరేసిందని అనిపిస్తుంది. ఏదో అంటే సినిమా చూస్తే ఒక ఆయుధాలు తయారు చేయడం నేర్చుకుని, డబ్బు కష్టాలని దాటడానికి ఆయుధాలు నేర్చుకుని, సో అలాగా ఆయుధంలో ఇరుక్కుని ఎక్కడికో వెళ్ళిన కథ కనిపిస్తుంది. బట్ దానికి ఈ హరోం హరా సుబ్రహ్మణ్యం ఈ లింక్ ఏంటి? అంటే మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి సినిమాలో. వన్ ఆఫ్ ది లేయర్ మీరు కపుల్ ఆఫ్ లేయర్స్ మీరు చెప్పారు. ఒక లేయర్ అది గన్స్ తయారు చేయడం కానీ, ఇంకోటి ఫాదర్ సైడ్ నుంచి ఒక ఎమోషన్ ఉంటుంది, ఊర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో హరోం హరా మెయిన్గా టైటిల్ పెట్టడానికి ఊర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ఊర్లో జనాలందరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, వాళ్ళు కోరుకుంది హీరో వచ్చి తీరుస్తాడనమాట. ఓకే. సో వాళ్ళ దృష్టిలో ఆ క్యారెక్టర్ దేవుడిలాగా అనిపిస్తారు. సో అట్లాగా హరోం హరా అంటే మనం జనరల్గా సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే పదం కదా. సో అట్లాగా హరోం హరా అని పెట్టడం జరిగింది. రకరకాలు చేస్తున్నాడు. ఒక పక్కన గన్ బ్యాక్డ్రాప్ అనే కాకుండా, యాక్షన్ అనే కాకుండా, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ, ఒక హీరోయిన్ ఒక ట్రాక్ కానీ, అట్ ద సేమ్ టైం ఊర్లో ఉన్న ప్రాబ్లం, ఇవన్నీ ఎలా జరలేని ఈ సినిమాలో, అది డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. డైలాగులు అయితే మంచి డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు.
సినిమాలు కూడా అలాగే ఉంటాయి. ఈ సినిమాలో టోటల్గా అలాగే ఉంటుంది. అండ్ డైలాగ్స్ లాగా ఉండవు. ఇప్పుడు మీరు చూసినా సరే ఉంది పవర్ఫుల్ అంటే అవును అంటే కొట్టేస్తా తన్నేస్తా ఆ పవర్ కాదు. సినిమాలో డైలాగ్స్లో డెప్త్ ఉంది, కొంచెం జీవితం డెప్త్ రెండు ఉన్నాయి. అది బేసికల్లీ నేను అనుకునేది దీని బ్యాక్ డ్రాపే ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాలో రాలేదు. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ కానీ ఒక ఇండియన్ సినిమాలో కూడా గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రాలేదు. అంటే గన్స్తో యుద్ధాలు ఉన్నాయి, బాంబులతో యుద్ధాలు ఉన్నాయి, కానీ హీరోనే గన్నులు తయారు చేసి అన్న బ్యాక్ డ్రాప్ రాలేదు. ఆ బ్యాక్ డ్రాప్ రావడం వల్ల డైలాగ్స్ కూడా కొత్తగా వచ్చినాయి. డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చినాయి. దానికి ఒక మన కుప్పం యాస యాడ్ అవ్వడం. సో నార్మల్ డైలాగ్ కూడా ఇంకొద్ది ఎనెన్స్ చేస్తుంది. గన్ తయారు చేసేవాడితో పెట్టుకోవద్దని, యుద్ధం ఎవరితోనైనా చేయొచ్చు, ఆయుధాలు చేసేవారితో కాదని అది బాగా రీచ్ వచ్చింది. అంటే క్యాచీగా ఉంటుందని కుప్పం బ్యాక్ డ్రాప్ వాడుతున్నారా, లేకపోతే అసలు ఏంటి కుప్పం రిలేషన్ ఏంటి? అంటే డైరెక్టర్ యాక్చువల్లీ తను వచ్చేటప్పుడే కుప్పం బ్యాక్ డ్రాప్తోనే వచ్చాడు. తను డైరెక్టర్ కూడా కుప్పం నుంచే. అతను పుట్టింది పెరిగింది అంతా కూడా కుప్పం నుంచే అనమాట. సో అతనికి అక్కడ చూసిన కొన్ని పరిస్థితులు కానీ, అంటే రియల్ స్టోరీ అని కాదు, అతను ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్సిడెంట్స్ యూస్ చేసుకుంటూ వెళ్ళిన స్టోరీ ఇది. కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను యాక్సెప్ట్ చేయడానికి ఒకటి బ్యాక్ డ్రాప్ కొత్తగా అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ సినిమా చేసినా సరే ఒక అథెంటిసిటీ అనేది ఉండాలి. ఒక కొత్త వరల్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. అప్పుడే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది ఆడియన్స్కి. ఇదివరకు రోజుల్లో కమర్షియల్ సినిమా అనగానే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ చూస్తే రకరకాల బట్టలు వేసుకుంటారు, రకరకాల భాషలు మాట్లాడతారు ఒకటే సీన్లో. ఆ లిబర్టీ జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆథెంటిసిటీ కమర్షియల్ సినిమాలో కూడా చూస్తున్నారు. ఒక రియలిజం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలని కానీ, వాళ్ళు మాట్లాడే తీరని కానీ, వాళ్ళు ప్రవర్తించే పద్ధతి అని కానీ, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అట్లా కుదిరిందనమాట. అలాగా కుప్పం బాబు గారు ఎలక్షన్ హీరో అయ్యారు. కుప్పం బ్యాక్ డ్రాప్ సినిమా ఇప్పుడు హిట్ కాబోతోంది. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. కానీ ఎలా తట్టుకుంటున్నారు మీరు? సినిమాలు చేస్తూ వస్తున్నారు, మీ లోపం లేకుండా కష్టపడతారు, బాడీ మెయింటైన్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, మంచి సబ్జెక్ట్ వీలైనంతవరకు డిఫరెంట్గా ఉండేలాగా ఏదో సరే మన దగ్గరికి ఏదో వచ్చింది ఆ సబ్జెక్టే చేసేద్దాం అని కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అవి జనాలకి రీచ్ అవునప్పుడు, యాక్సెప్ట్ అవునప్పుడు దీన్ని ఎలా తట్టుకుని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు? కొద్ది టఫే సార్. ఎక్కడో నాకు ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంది. నేను వదిలిపెట్టను. నేను లాస్ట్ సెకండ్ వరకు నాకు ఫైట్ చేస్తాను. అది చిన్నప్పటి నుంచి ఉంది. మేబీ ఆ స్పోర్ట్స్ ద్వారా వచ్చిందో, మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందో, మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, కానీ నేనైతే వదిలిపెట్టను. పుట్టినే ఏదో ఒక సినిమా చేయాలి, కంటిన్యూస్గా ఏదో సర్వైవ్ అవ్వాలి, రోడ్డు మీద ఉండి అడుక్కుంటాను, కానీ నాకు నచ్చని చేయను. అదైతే క్లియర్. అంటే ఇప్పుడు ఒక నమ్మకంతో చేయాలి సరే, క్యారెక్టర్ అయినా సరే. ఒక నచ్చలేదు అంటే కనుక చాలా కష్టం, చేయలేము అసలు యాక్టర్గా. సో ఐ మీన్ నాకు ఎగ్జాక్ట్గా ఎలా ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ తెలియదు, కానీ ఐ విల్ నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ఐ విల్ నెవర్ ఆల్వేస్ సే ఇట్స్ పాసిబుల్. అదే నన్ను హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను అప్పుడు దాకా. బట్ ఈ టైంలో మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. అట్లీస్ట్ సపోర్ట్ అంటే వాళ్ళు ఏమేమి అనకపోయినా వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజింగ్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వైఫ్ కావచ్చు, పిల్లలు కూడా మీకు పెద్ద పిల్లలే ఉన్నారు. సో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ రావాలి. డాడీ సినిమా మంచి బాగుంది, సినిమా బాగాలేదు, ఇవి చెప్పడాలు ఉంటాయి. ఇవన్నీ ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎప్పుడు ఒక సినిమా ఒక క్యారెక్టర్ అయినా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసినా సరే, చేసిన తర్వాత నేను ఒక హీరోగా ఫీల్ అయిపోవడం ఎప్పుడు లేదు ఇప్పుడు దాకా. అండ్ ఫస్ట్ టైం ఏంటంటే నాకు చిన్న హీరో ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి ఇప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇట్లాంటి సినిమాలు చేయను అన్న, కొద్దిగా యాక్షన్ ఉన్నాయి చేయి, నువ్వు చేస్తావు కదా. వాళ్ళకి ఇష్టం. అంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దోడికి అయితే బాగా నాలెడ్జ్ ఉంది, అబ్సల్యూట్ నాలెడ్జ్. మనం ఏం చెప్పక్కర్లేదు, హీ కెన్ పిక్ ఎ స్క్రిప్ట్ అండ్ స్టార్ట్. అంత నాలెడ్జ్, అంత డీటెయిల్గా చెక్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పటి నుంచి మరీ కష్టం మనకి, మరీ కష్టం. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ క్రిటిక్ ఉంటాడు. అంటే క్రిటిక్లో నన్ను ఎప్పుడు చేయలేదు, కానీ బట్ నాకు అర్థమవుతూ ఉంటుంది క్రిటిక్ అంటే. అందుకని ఇంట్లో అవును, ఇప్పుడు మీరు చేసిన దాన్ని చూస్తున్నాడు, అనలైజ్ చేయగలుగుతున్నాడు అంటే క్రిటికే కదా. అవును, అనలైజ్ చేయగలుగుతున్నాడు. ఒక పాజిటివ్గా ఇలాంటి సినిమాలు చెయ్యి అని చెప్పాడు, కానీ ఎప్పుడు ఈ సినిమాలు చేయొద్దు అని అయితే ఎప్పుడు అనలేదు. నాకేంటంటే ఎప్పుడైనా సరే చిన్న ఎడిట్లో వస్తున్నప్పుడు కూడా ఇంటికి వాడు వచ్చి నేను చూస్తాను ఈ సినిమా నేను చూడండి అంటాడు.
నేను డైరెక్ట్గా థియేటర్లో చూస్తానని. సో హీ ఫీల్స్ హిస్ ఫాదర్ ఈజ్ అ హీరో నౌ, సో దట్స్ గివింగ్ మీ ఎ ఫీల్ దట్ ఐఎమ్ ఎ హీరో. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుంది ఈ సినిమా వల్ల. సో టైటిల్ కంటిన్యూషన్ కూడా పడుతుంది, హరో హరా హీరో. నాకు సార్ నా మనసులో ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను యా సార్, ఇప్పుడు మన మీద మనకి ఆ నమ్మకం లేకపోతే, ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు మూవ్ ఆన్ అవ్వలేరు కదా, అవ్వలేరు కదా. అబ్సల్యూట్. అండ్ దట్ ఈస్ మై, అంటే ఎప్పుడు నేను జనరల్గా కాన్వర్సేషన్ ఉన్నప్పుడు నేను తక్కువ చేసుకొని ఐ డోంట్ వాంట్ టు సే ఓవర్గా మాట్లాడుతూ ఉన్నాను. దట్ ఈస్ వన్ బ్యాడ్ క్వాలిటీ ఐ ఫీల్. సమ్వేర్ ఐ షుడ్ సే నేను కొద్దిగా అరగంట వచ్చాను, కొద్దిగా స్ట్రాంగ్గా కనిపించాలి. ఈవెన్ దో ఐఎమ్ ఇన్సైడ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్, బయటకు మాత్రం ఐ విల్ ఆల్వేస్ అండర్ ప్లే. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి నేను ఎన్టీఆర్ కూడా, తారక్ కూడా మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు అని చెప్పి ఎప్పుడో, దిస్ ఇస్ సమ్ 5-6 years బ్యాక్, ఈ టోల్డ్ మీ జస్ట్ రఫ్గా ఇలా కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు జనరల్గా ఇలా అన్నాడు. అప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ నాకు నవ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే సమ్వేర్ ఐ వాజ్ అండర్ ప్లేయింగ్ మీ యాజ్ ఎ పర్సన్ అవుట్ సైడ్ కూడా, థింకింగ్ టూ మచ్ కంఫర్ట్, అందరినీ కంఫర్ట్ చేయడం అన్న ప్రాసెస్లో వెళ్ళడం, అవి సమ్వేర్ ఐఎమ్ అండర్ ప్లేయింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే అది కూడా చెప్పలేము. ఒక్కోసారి ఒక్క మూవీ పెడితే మీరు వద్దనుకున్న అండర్ ప్లే చేయకుండా మీరు ఓవర్ ప్లే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది కొద్ది కష్టం సార్. నేను జనరల్గా ఇలా ఉంటాను బికాజ్ ఆయన స్వతహాగా అయితే మాత్రం అందరికీ బాగా రెస్పెక్ట్ చేసే వ్యక్తిలా ఉంటాను నేను, నాకు తెలిసి. ఏ పేరెంట్స్ అయినా పిల్లలకి ఏం చెప్తారంటే, సినిమాల్లోకి వెళ్తానంటే సినిమాలోకి వెళ్తానంటే 2 ఏళ్ళు చూడు, 3 ఏళ్ళు ట్రై చేయి, 4 ఏళ్ళు ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు వచ్చేసి, ఎస్పెషల్లీ బిజినెస్ కమ్యూనిటీ, మీ ఫాదర్ బిజినెస్ చేసేవాడు. అవునవును. సో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలకి, మళ్ళీ వచ్చి బిజినెస్ చేసుకో, లేదు జాబ్ అనుకోండి 3 ఏళ్ళు ట్రై చేసుకుని 3 ఏళ్ళ తర్వాత వచ్చి జాబ్ చేసుకో, ఇట్లా చెప్తారు. మీరు ఆల్మోస్ట్ 15 years నుంచి ఫైట్ చేస్తున్నారు. మరి ఇంట్లో ఏం చెప్పట్లేదు, అలాగే ఇక్కడే ఉండు, ఇది బాగానే ఉంది, ఇది ఎలాగే ముందుకెళ్ళు అని అంటున్నారు. నేను విన్నాను తెలుసండి అలాగే. అంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని ఇయర్స్ చేసుకొని వచ్చేసే అని అట్లా కూడా లేదు. ఫస్ట్ నుంచి కూడా వద్దు అని అన్నారు. నెవర్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అనే టైప్లో ఉన్నారు. సమ్వేర్ ఐ వాజ్ అడమెంట్, నేను చేయాల్సిందే అన్న పట్టు కూర్చున్నాను. సో అట్లాగే సినిమాల్లోకి రావడం. అండ్ ఐ ఫీల్ అంటే 15 సంవత్సరాలు వెనక్కి చూసుకున్నా సరే, ఐ మేడ్ సమ్ గ్రేట్ ఫిల్మ్స్ సార్. ఐ ఫీల్ అండ్ ఐ హ్యావ్ ఎ స్టెబిలిటీ ఇన్ ద కెరియర్. ఇప్పుడు దాకా చూస్తే నేను చేసిన ప్రతి ఒక్క సినిమా ఆయన్ని ఆడకపోయినా ఐ వాజ్ గ్రోయింగ్. ఇంకో అడుగు అయితే పైకే వెళ్తున్నా. అది ముఖ్యంగా నేను అనుకోవడం, ఈ వరకు మీకు ఎక్కడ బ్యాడ్ నేమ్ రావట్లేదు. అవును, బ్యాడ్ నేమ్ అని రావట్లేదు. ఐ మీన్ కెరియర్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్ కూడా ఐ వాజ్ గ్రోయింగ్ ఎవ్రీ ఫిల్మ్. కొన్ని సినిమాలు సబ్జెక్ట్ వైజ్ ఫెయిల్ అవుతాయి, కొన్ని సినిమాలు కాస్టింగ్ బాగాలేని ఫెయిల్ అవుతాయి, హీరో రాంగ్ హీరో అని ఫెయిల్ అవుతాయి. బట్ అలా టాక్ మీ సినిమాకి ఇప్పటివరకు రాలేదు కదా. అవును, మంచి ట్రై చేసాడు అనే వచ్చింది తప్ప. అవును, అది మీకు ఒక స్ట్రాంగ్ పాయింట్. అంటే అవును, బేసికలీ అంటే ప్రతి ఒక్క సినిమాకి 100% ఇస్తూ వెళ్ళానండి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ పేయింగ్ ఆఫ్ అనిపిస్తుంది. చిన్న సీన్ అయినా సరే, పెద్ద సీన్ అయినా సరే 100% ఇవ్వాలి అన్న యాటిట్యూడ్తోనే వెళ్ళాను. సో అది నాకు హెల్ప్ అయింది అనుకుంటున్నా నా కెరియర్ మొత్తంలో. అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ హీరోగా కృష్ణ గారి ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చిందా, ముందు నుంచి ఉందా? నాకు ముందు నుంచి ఉందండి. ముందు కూడా, దానికి బిఫోర్ కూడా నేను సినిమాలో స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఆ టైప్లో జరిగినాయి. బట్ ఆ టైంలో నన్ను నేను చూసుకొని ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఐ వాజంట్ గెటింగ్, నేను ఈ సినిమాకి సూట్ అవుతానా అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ నేను కొద్దిగా సినిమా కంప్లీట్ అవ్వలేదు, బట్ రషెస్ అయ్యి చూసినప్పుడు సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్ ఐఎమ్ సూటెడ్ ఇక్కడని. బట్ అప్పుడు గివప్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దెన్ ఐ రియలైజ్ ఐ గేవ్ అప్ వితౌట్ గివింగ్ ఏ ప్రాపర్ ట్రై అని. అండ్ డెఫినెట్గా నాకు మనసులో ఎప్పటి నుంచో ఉంది, డెఫినెట్ లేకపోతే ఇంత కెరియర్ ఉండదు, ఇంత 100% ఇవ్వలేను. వాట్ ఎవర్ ఇట్స్, మేబీ కృష్ణ గారి ఫ్యామిలీ ఉండి, మేబీ మంజుల గారు ఏమై చేసేవేలో చిన్న అపియరెన్స్ చెయ్యి అని చెప్పి అడగకపోయి ఉంటే ఇంకొక మేబీ ఐ డోంట్ నో, దట్స్ ఎ ట్రిగరింగ్ పాయింట్ అయితే అయి ఉండొచ్చేమో. కాదు, మనసులో అయితే మనకి ఎప్పటి నుంచో యాక్టర్గా, యాక్టింగ్ అంటే, సినిమాలు అంటే ఇష్టం అనేది ఉంది. దాని బిఫోర్ కూడా నేను ట్రై చేసింది ఉంది. అండ్ దే నో ఇట్, అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ నోస్ ఇట్. సో ఐఎమ్ షూర్ వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, దేర్ ఇస్ దట్ ఇంట్రెస్ట్ ఫర్ ఫిల్మ్స్. ఇంత లాంగ్ కెరియర్ అవుతుంది అంటే మాత్రం 100%, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ 100% ఇన్ ఎవ్రీ ఫిల్మ్, ఎక్కడో మనకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మీ ప్రతి సినిమాకి కాస్త బడ్జెట్ తీసుకురావడం కానీ, లేదా కానీ
మహేష్ బాబు గారే మళ్ళీ యాడ్ చేస్తుంటారు. ఎందుకు వేరే వాళ్ళని ట్రై చేయరు మీరు? వేరే ఇంట్లో మహేష్ బాబు ఉండడం వల్ల ఒక ట్రైలర్ లాంచ్ కానీ ఇంకో దానికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, జనరల్గా రాంగ్గా తీసుకో, వండుకున్నాడు ఒక కూర, ఆడుకున్నాడు 60 కూరలని ఉంటుంది. అదేంటంటే మన ఇంట్లో కూర ఎలాగే ఉంటుంది అని చెప్పి వేరే సపోర్ట్ చేయరు అంతే. అంటే అంత ఈజీగా వెంటనే అలాగే వాళ్ళకు ఉన్నారు కదా, మనం ఎందుకు ఎక్స్ట్రాగా సపోర్ట్ చేయడం అన్న టైప్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కసారి వాళ్ళకి కుదరకపోవచ్చు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ వచ్చి ఏం చెప్పినా సరే, మహేష్ చాలా హానెస్ట్గా నచ్చితేనే చేస్తాం, నచ్చకపోతే చేయడు. చెప్పినా సరే మీకు తెలిసిపోద్ది చాలా క్లారిటీగా, ఇది ఫార్మల్గా చేశాడు, ఫార్మల్గా చెప్పాడు, లేకపోతే నచ్చిందిగా తెలిసిపోద్ది అసలు మహేష్ ఏదైనా కామెంట్ చేసినప్పుడు. ఆన్లైన్ రిలీజ్ చేసినప్పుడు అతను ఎక్కువ కామెంట్ చేయడానికి స్కోప్ ఉండదు కదా. ఈజ్ జనరలీ వెరీ, అంటే బాగా పర్సనల్గా తెలిస్తే కనుక యూ కెన్ మేక్అవుట్ ఈవెన్ ఇస్ కామెంట్. అండ్ కామెంట్లో కూడా యూ కెన్ మేక్అవుట్ అది నచ్చిందా రాలేదా అని. సో ఆ ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. సో అండ్ మహేష్ ఆల్సో నాట్ ఎ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో కొద్దిగా లైటర్గానే చెప్తూ ఉంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మహేష్ వచ్చి నన్ను ఎంత బాగుందని చెప్పినా సరే ఆడియన్స్ పర్సన్లో ఫ్యామిలీ అందుకని చెప్తున్నాడు. బయట వ్యక్తి వచ్చి చెప్పేటప్పుడు మాత్రం అది పెద్దగా తీసుకుంటారు. అవును. సో దట్ ఈస్ దేర్. ఇప్పుడు యాక్చువల్లీ ఇది నా కామెంట్ కాదు, మొన్న మీరు లాంచ్ చేసినప్పుడు మామూలు యూజువల్ టెక్టర్లో కామెంట్స్ అన్ని చూస్తుంటే వాళ్ళు అడుగుతుంటారు, ఇంకా ఎన్నాళ్ళు రా మహేష్ బాబే, ఇంకా ఇవ్వాలి అవి, ఇంకా ఇంకెన్నాళ్ళు మీరు కూడా ఇది, అలాంటి కామెంట్లు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అవును కదా, ప్రతి సినిమా తాలూకా ట్రైలర్ లేకపోతే ఇంకోటో మహేష్ బాబు గారే ఎందుకు చేయాలి అన్న. ఇట్స్ ఈజీ యాక్సెస్ అండి. నేను ఫోన్ తీసి ఇలా మెసేజ్ పెడితే మహేష్ చేసేస్తాడు. సో ఇట్స్ ఈజీ యాక్సెస్. ఇప్పుడు వేరేది అనుకుంటే నేను ఇట్స్ స్ట్రగుల్, వాళ్ళకి ఫోన్లు చేశారు, అపాయింట్మెంట్లు తీసుకోవాలి. నా డైరెక్ట్ నెంబర్ ఉన్నా సరే నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టను, ఒకవేళ పెట్టినా సరే కొంచెం రెస్పాండ్ అవ్వరు. నేను ఈసారి నుంచి రెస్పాన్స్ అవ్వకుండా ఉంటారా? ఎవరు మీకు రెస్పాండ్ అవ్వకుండా ఉంటారు? అదే ఎందుకుంటున్నారు సార్? అంటే కావాలని ఎండొచ్చు, వాళ్ళు బిజీగా ఉంటారు కదా, అది కూడా ఎండొచ్చు కదా. మీకు మహేష్ బాబుతో సమానమైన యాక్సెస్ ఉన్న హీరో ఎవరు బయట? ఇంకా సమానంగా అయితే ఎవరు లేదు సార్, సమానంగా అయితే ఎవరు లేదు, జీరో. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. ఎప్పుడో కాలేజ్ మెసేజ్ డ్రాప్ చేస్తే చేస్తాడుగా, రెస్పాండ్ అవుతాడు. ఐ మీన్ ప్రభాస్ కూడా ఇంతకుముందు నాకు ట్రైలర్కి దానికి చేశారు, టీజర్కి చేశారు ఇదే సినిమాకి. సో ఆ సపోర్ట్ ఉంది. ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా మీ వర్కౌట్ ఫోటోలు లేకపోతే మీ ఫోటోలు ఇవి బయటికి తీసుకురావడం కానీ ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. ఈ మధ్యన పుట్టినరోజు మీ ఫ్యామిలీ ఫోటో బయటకు వచ్చింది? లేదు సార్, అది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఫోటో వచ్చింది కదా, మీ పిల్లలు ఇద్దరు, మీ వైఫ్. అవును, అదే ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇప్పుడు మాకు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ 2-3 పిక్చర్స్ అయినా సరే ఫ్యామిలీ ఉంటాయి. పోస్ట్ ప్రీ కోవిడ్ నుంచి వీక్ బిఫోర్ నుంచి ఉంటుంది. ఈసారి అయితే చాలా స్పెషల్గా అనిపించింది, మీరు మీ పిల్లలు ఇద్దరు. ఓకే, ఎప్పుడైతే చేశారో వేరే రిలీజ్ చేశారో, స్టార్టింగ్ మీరే రిలీజ్ చేసినట్టుగా మీ వైఫ్ పెళ్లి చూపుల టైం ఫోటో ఫస్ట్. చాలా క్యూట్ ఉన్నారు ఆవిడ. వెరీ ప్రిటీ లుకింగ్. అది ఎందుకు రివీల్ చేయాల్సి అనిపించింది ఇప్పుడు మీకు? నాకు అంటే ఇద్దరం ఆల్రెడీ ఉన్న ఫొటోస్ చాలా వరకు పెట్టేసాం. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ యానివర్సరీ కదా, ద ఫోటో పాప్ అయిపోయింది. ఇట్స్ ఆల్వేస్ మై ఫేవరెట్ ఫోటోస్, ఐ జస్ట్ పుట్ దట్. ఓకే. సో ఈ హీరోకి వస్తే సినిమా మీరు చెప్పినట్టు ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఊరి సమస్య ఉంటుంది, ప్లస్ మీ హీరో తాలూకా స్ట్రగుల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటితో సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ విలనిజం ఒకటి ఉంటుంది కదా ప్యారల్గా. ఎందుకంటే విలన్ ఎలివేషన్ లేకుండా హీరో ఇది ఉండదు. లేదు హీరో సమస్యలే విలనిజమా ఇందులో, లేకపోతే ఏదైతే సెపరేట్ ఎలివేషన్ ట్రాక్ ఉందా? నెంబర్ ఆఫ్ విలన్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్, నెగటివ్ షేడ్స్ ఉన్న పీపుల్, నెంబర్ ఆఫ్ విలన్స్ అంటే చాలామంది ఉంటారు. హీరో ప్రాబ్లమ్స్తో పాటు దేర్ ఈజ్ సంథింగ్ వేరే విలన్స్ కూడా ఉంటుంది. ఊరికో సమస్య ఉంది కదా, సో విలన్స్ కూడా ఉంటుంది. అంటే దట్స్ వాట్. అంటే హీరో సమస్యలతో ఫైట్ చేసాడా అన్నదానికన్నా ఒక విలన్, బలమైన విలన్ ఢీ కొట్టాడంటేనే కదా మెయిన్ ఏ కథ అయినా సినిమా అయినా కూడా. యా, డెఫినెట్గా బలమైన విలన్ ఉందండి. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను ఏంటంటే, ఒకటి స్టోరీలోంచే హీరో పుట్టాలి, ఫస్ట్ నుంచే హీరోయిక్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం విలన్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉండాలి, వీక్ అయిపోతూ ఉండకూడదు. మన సినిమాల్లో బలమైన విలన్ చూపిస్తారు, అలా వీక్ చేస్తుంటారు.
అంటే దీనిలో కూడా మాదిరిగా వీక్ అవుతా, బట్ హీ గెయిన్స్ సమ్ అదర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒక విలన్ వీక్ అవుతూ ఉన్నప్పుడు హీ గెయిన్స్ సమ్ అదర్ స్ట్రెంగ్త్. అప్పుడు ఇంకా పెద్దగా ఢీకొంటారు హీరోని. అంటే యాక్షన్ సినిమాల్లో వస్తే అంటే నాకు వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి, యాక్షన్ డ్రామా ఫిల్మ్స్. ఒక 5 ఉన్నాయి అనుకోండి, 5 లేకపోతే 10. ఈ సినిమా చూసిన తర్వాత ఈ 5వ 10లో ఈ సినిమా ఉంటుంది. దానికి మేజర్గా కాంట్రిబ్యూషను, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ సపోర్టెడ్ ఫర్ ది యాక్షన్ కూడా. ద లాట్ కమ్స్ ఫ్రమ్ ద విలన్ సైడ్. విలన్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆ యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా కుదరడం, అండ్ హీరో సైడ్ నుంచి ఒక మంచి ఎమోషన్ ఉంటుంది కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా కుదురుతాయి. యాక్చువల్గా మీరు ఎమోషన్ అంటే మీరు చేసిన శ్రీదేవి సోడా సెంటర్ కూడా మంచి ఎమోషనల్ సినిమా. అవును, మీరు మీ నోటి నుంచి అంటే చాలా బాగుంది సార్, నాకు నిజంగా చెప్తున్నాను. అనేది సినిమా హిట్ అవ్వడం అనేది ఒక కలెక్టివ్. అవును, దానికి చాలా వేరే సీరియల్స్ ఉంటాయి. వేరే సీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు మంచి కథ తీసుకొని ఉండొచ్చు, హీరో డైరెక్టర్ దాన్ని సరిగ్గా నెరేట్ చేసలేకపోయి ఉండొచ్చు. అవును, లేదు ఈ కథకి ఈ డైరెక్టర్ ఈ హీరో సెట్ అవ్వలేదు అని ఉండొచ్చు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీ వరకు చూసుకుంటే నేను ఇందాక అదే ఎమోషన్ వైజ్ ఆ సినిమాకి బాగానే వర్క్ అవుతుంది. మరి 1-2 సినిమాలు తప్పిస్తే ఇప్పుడు మన రీసెంట్గా చేసిన మన యాషన్ దాంట్లో చేసిన సినిమా మొన్న మామ మశ్చంద్ర, అదొకటి కొంచెం ఏమన్నా కొంచెం రాక్ సెలక్షన్ అనిపించింది తప్పిస్తే మిగతా ఏమి అంత మీరు చేసిన. మామ మశ్చంద్ర కూడా ఆన్ పేపర్ ఇట్ వాస్ గుడ్ సార్. అంటే ఆడియన్స్ టేస్ట్ మారిపోతుంది దానికి ఎందుకో నాకు ఎందుకో అది దట్ ఈస్ అ ఫెయిల్యూర్. దట్ ఈస్ అ ఫెయిల్యూర్. లుక్ వైజ్ ఎందుకో అది లావుది ప్లస్ ముసలోడ్ క్యారెక్టర్ రెండు ఫెయిల్యూర్. అది ఎందుకో మీకు సెట్ అవ్వాలనిపించింది. యా. బట్ శ్రీదేవి సోడా సెంటర్ అలా కాదు కదా, అది నేటివ్ సినిమా, ఎమోషన్స్ ఉన్న సినిమా. మిస్ఫర్ అయింది అది. శ్రీదేవి సోడా సెంటర్ అది కూడా కమర్షియల్ సినిమాలో వీ ట్రైడ్ సంథింగ్ ఎల్స్ కొన్ని చోట్ల. బట్ స్టిల్ దానికి వచ్చిన బయ్యర్లు ఎక్కువ హోప్ పెట్టుకున్న సినిమా సమ్మోహనం తర్వాత మళ్ళీ మీ కాంబినేషనే ఇంద్రగంటి గారు. అవును, సమ్మోహనం తర్వాత ఒకటి బాగా హోప్స్ పెట్టినారు. అండ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు అంటే ఐ స్టిల్ ఫీల్ ఆల్ దోస్ ఫిల్మ్స్ మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా ఐ ఫీల్ దోస్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఆడియన్స్ గివ్ బ్యాక్ టు మీ. అదే ఎక్కడో సమ్వేర్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్ని రీచ్ అవడంలో సమ్వేర్ వీ ఫెయిల్, ఆర్ ద రిలీజ్ డేట్ ఆర్ ద మూడ్ ఆఫ్ ద ఆడియన్స్ కరెక్ట్గా లేదు, మేము టార్గెట్ చేసిన ఆడియన్స్ కరెక్ట్ కాదేమో. కానీ ఇవన్నీ కరెక్టే. అంటే సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనేది పక్కన పెట్టచ్చు. సినిమా మీ వర్క్ను గుర్తించి మీకు మళ్ళీ కంటిన్యూ సినిమాలు వస్తుండొచ్చు, ఇవన్నీ వారంటీ. కానీ ఇట్లా ఎక్కువ ఫెయిల్యూర్స్ రావడం వల్ల మార్కెట్ ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది కదా. మేబీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ అట్లీస్ట్ ఒకటైనా బెటర్గా వెళ్తూ ఉన్నాయంటే సినిమాలు 1-3 రేషియో అలా వస్తూ ఉంటే కొంత మార్కెట్ స్టేబుల్ అవుతుంది. అంటే మార్కెట్ అయితే స్టేబుల్ సార్ నాది. అంటే మనకి ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కనుక ప్రీ కోవిడ్ మనకి ఓటీటీ కానీ శాటిలైట్ కానీ అంత లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా హీరోకి ప్రీ కోవిడ్ థియేటర్లో 15 కోట్లు చేస్తుంది అనుకోండి, ఇప్పుడు మనకి శాటిలైట్ వచ్చాడు 3-4 కోట్లే వస్తుంది. ఇప్పుడు ఆ 12 కోట్లు బిఫోర్ ద రిలీజే మనకి దీనిలో నుంచి వచ్చేస్తుంది ఓటీటీ. ఎండ్ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ సీయింగ్స్ అట్ సమ్ ప్లేస్. అవును, అదే. సో ఆ మార్కెట్ మీద ఫెయిల్యూర్స్ ప్రభావం పడుతుంది కదా. అవ్వట్లేదు, అదేగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు చూస్తే ఎవ్రీ ఫిలిం లాస్ట్ ఒక 5 ఫిల్మ్స్ 6 ఫిల్మ్స్ వరకు ఒకటే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చుకుంది. ఎందుకు కొంటుంది? మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆడట్లేదు అనుకుంటే సమ్వేర్ ఏంటంటే థియేట్రికల్గా మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చే కానీ సినిమా క్రియేటివ్ వైజ్ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఓటీటీలో చూసే వాళ్ళకి నచ్చింది కాబట్టి దే ఆర్ అగైన్ అదే ప్లాట్ఫామ్ వచ్చి కొంటున్నారు. ఇప్పుడు దాకా మీరు చూడండి నా కెరీర్ మొత్తంలో. సో అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మీ, ఎవ్రీ యాక్టర్కి పీపుల్ ఆర్ థింకింగ్ వాళ్ళు మార్కెట్ పడిపోయింది. మార్కెట్ పడలేదు, మార్కెట్ స్టెబిలైజ్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే ఓటీటీ నుంచి బేర్ మినిమం వస్తుంది, ఇదివరకు అంత రావట్లేదు. అది కొంతకాలం దాకా మీరు చెప్పింది ఉంది, ఒక ఏడాది క్రితం దాకానో. కొందరు హీరోస్కి ఇంకా ఉందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ పెద్ద సినిమా చిన్న సినిమా కూడా నాన్ థియేటర్ రావడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చూసుకున్నాం, ఈ సినిమా సింగిల్ రైట్స్ అమ్మకుండా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు సింగిల్ రైట్స్ ఎందుకు అమ్మలేదు? లేదు, నథింగ్. అవును, నాన్ థియేటర్ అమ్మలేదు, ఏమీ అమ్మకుండా డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను, నాన్ థియేటర్ అంటే చాలా వస్తాయి. మీరు చెప్పే కొన్ని ఏరియాలో అవును నాన్ థియేటర్ కొన్ని అవ్వలేదు. ఏది అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా అవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువ ఆల్రెడీ ఎలా అయింది? నెక్స్ట్ సినిమా ఇప్పుడు నెక్స్ట్ మా నాన్న సూపర్ హీరో ఉంది, ఈ సినిమా కన్నా ఎక్కువ ఎందుకు వెళ్ళింది?
అంటే అక్కడ మరి అంటే అదే ప్రొడ్యూసర్ చెప్తున్నాను ప్రొడ్యూసర్కి అదే మార్కెటింగ్ ఒక ప్లాన్, ఇట్స్ నాట్ అబౌట్ ప్రొడ్యూసర్, మార్కెటింగ్ ఒక ప్లాన్ ఉంటుంది, చేసుకోవాలి ప్రొడ్యూసరే కదా. మార్కెటింగ్ ఒక ప్లాన్ ఉంటుంది, ద సపోర్ట్. అక్కడ ఎక్కడైనా మిస్ కొట్టచ్చా, షోర్ షార్ట్గా సినిమా రిలీజ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుంటారు, పరిగెత్తుకోవడం స్ప్రింట్ విమానంలో వచ్చి తీసుకుంటారు. నేనేమంటే ట్రైలర్కే అది రావాలి యాక్చువల్గా, ఎందుకంటే ట్రైలర్ హానెస్ట్గానే మీకు చెప్పాను, ట్రైలర్ చాలా బాగుందండి. సాధారణంగా ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఫస్ట్ లుక్ కానీ వేసేది మార్కెట్ని చూడడం కోసం. సో ఈ ట్రైలర్ పడినా కూడా అవుతున్నాయి డిస్కషన్. అంటే ఇప్పుడు ఎలా 1 వీక్ వచ్చేసింది కదా ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్. డిస్కషన్ అవుతుంది. ఐఎమ్ షూర్ బిఫోర్ దట్ ఆ ట్రావెల్ అవుతుంది. వీళ్ళు ఒక ప్రైస్ చెప్పారు, ఆ ప్రైస్గా రావాలి. వేరే ప్రైస్ అంటే వెళ్ళిపోతాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక ప్రైస్ ఉంది కదా అంటే ఎప్పుడైనా సరే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హీరో మార్కెట్ కాదండి. I want the entire industry is not going in the right track and నా ఫీలింగ్. ఎంటైర్ ది బిజినెస్ ఆల్సో హీరోకి మార్కెట్ వెళ్ళట్లేదంటారా? రైట్ ట్రాక్లో వెళ్ళట్లేదంటారా? రైట్ ట్రాక్ అంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నా ఫీలింగ్. ఇప్పుడు హీరోకి ఇంత మార్కెట్ ఉంది, పలానా సినిమా పలానా రేటుకి కొన్నారు, అందుకే అది హీరో మార్కెట్. ఇట్స్ ఆల్ అది తప్పు. ఐ వుడ్ సే స్టోరీకి ఎంత మార్కెట్ ఉంది. ఇప్పుడు బేబీ లాంటి సినిమా ఉందండి, ఎలా పెట్టారు అంత ఖర్చు? స్టోరీకి ఒక జస్టిఫై చేస్తే ఇట్స్ నాట్ అబౌట్ ద హీరో మార్కెట్, స్టోరీకి ఏంటి. ఇప్పుడు ఇది పెద్ద స్కేల్ ఫిల్మ్, ఆబ్వియస్లీ విల్ బి ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ దట్ అది వాళ్ళు గ్రాస్ ఎందుకు, బికాస్ దిస్ ఇస్ ఫర్ ద మాసెస్, ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నేను అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలాంటి సినిమా చూసుకున్నాం అంటే చిన్న క్యాటర్, ఫ్యామిలీ ఆడియన్స్కి చిన్న క్యాటర్. దిస్ ఇస్ ఫర్ ఎంటైర్ అన్ని జోనర్స్ కవర్ అయ్యి ఉండే కంప్లీట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇది. సో అప్పుడు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రేట్లు అనేది ఎక్కువ కోట్ చేస్తారు, ఆ రేట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అండ్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్, ఒకవేళ ఇప్పుడు అవ్వకపోయినా సరే సినిమా వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బీ బిగ్. దట్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దిల్ లాక్ ఇట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే. బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్. బట్ దట్స్ ద అంటే నాకు సినారియో వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ ద హీరో మార్కెట్, ఎంటైర్ స్టోరీ, ఎంటైర్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఏంటి అనేది మనం ఆలోచించి చేయాలని నా ఫీలింగ్. ఎప్పటికప్పుడు మీ సబ్జెక్ట్ని కరెక్షన్స్ సరే సినిమా ముందు తీసుకోవడం, తర్వాత ఎక్కడ మనం సినిమా సబ్జెక్ట్ ఎక్కడ ఫెయిల్ అయింది, అలా ఏంది కరెక్షన్స్ చేసుకోవడం అప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. సేమ్ టైమ్గా అదర్ మూవీస్ ఎక్కడ ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి, ఆ ఎలిమెంట్స్ కూడా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు బేబీ చూశారు అంటే ఎందుకు ఆడింది, దాన్ని మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఎవరైనా చెప్పినా మీకు లెక్కలు ఉంటాయి. సో అలాగే దీంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? బేబీకి దీనికి నాట్ ఓన్లీ బేబీ, నేను మీరు బేబీ అని అన్నారు కాబట్టి నేను ప్రశ్న. యూజువల్గా రన్ అవుతున్న మూవీస్, హిట్ అవుతున్న మూవీస్, లేదు మీవి సరిగ్గా ప్లే చేయని మూవీస్, వీటిని వాటిలో దీంట్లో ఆబ్వియస్లీ ఒక స్టడీ చేస్తాం. ఒక సినిమా ఆడలేనప్పుడు ఎందుకు ఆడలేదు అని చెప్పి ఒక క్రాస్ చెక్ చేసుకుంటాం, డిఫరెంట్ పారామీటర్స్. ఐ ఫీల్ ఈ సినిమా ఆడడానికి మెయిన్ కారణం టెక్నికల్లీ ఇట్స్ వెరీ వెరీ హై. ఈరోజు ఇప్పుడు మామ మశ్చంద్ర ఎందుకు ఆడలేదంటే టెక్నికల్లీ ఇట్స్ వెరీ లో. కథల వైజ్ చాలా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అడ్రస్ చేయాలి, టూ మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఎ ఫిలిం దట్ టెక్నికల్లీ ఇంకా బాగా చేసి ఉండి బాగా పుష్ చేసి ఉంటే కనుక యూ వుడ్ హావ్ రీచ్డ్ వెల్. చిన్న చిన్న కరెక్షన్స్తో ఇప్పుడు మేబీ మేకప్ ఇది కూడా ఇంకొద్ది బెటర్గా చేసుకొని ఆ ట్విస్టులు కొన్ని తగ్గించుకొని ప్రజెంటేషన్ వైజ్ ఇప్పుడు న్యూ ఏజ్ ప్రజెంటేషన్ ఉంటే ఇట్ విల్ వర్క్. ఐ స్టిల్ ఫీల్ ఆన్ పేపర్ దేర్ వాస్, అంటే మీరు వ్యూలు రాసినప్పుడు కూడా ఐ లైక్ సమ్ ఆఫ్ ది మీరు చెప్పారు ట్విస్ట్లు, వన్ ట్విస్ట్ ఎక్సెప్ట్ ఫర్ వన్ ట్విస్ట్ అనేది. సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ పాయింట్, ఆ ట్విస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్ట్రాంగ్ పాయింట్. బట్ ప్రజెంటేషన్ వైజ్ సమ్వేర్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. కానీ ఈ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్ విల్ పాస్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్ విల్ పాస్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. 100% యాక్సెప్టబుల్. ఎందుకంటే ట్రైలర్లో కూడా టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. అవును, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, డైలాగులు కావచ్చు, కలర్ టోను, ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా అవును స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అదే అబ్సల్యూట్లీ. ఈరోజు అది లేకపోతే కనుక, బికాస్ ఐ ఫీల్ దట్ వాజ్ ద రీజన్. ఇప్పుడు యూస్ హంట్ కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కానీ, ఈవెన్ దో ఐ ఫీల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. ఎక్కడ ఆడియన్స్ బిగ్ స్క్రీన్ మీద ఎందుకు ఆడలేదు, ఓటీటీలో ఎందుకు బాగా ఆడింది అనుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ స్క్రీన్ ఫిల్మ్ ఆ టైంకి. అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ వర్ ఆల్సో సంథింగ్ ఎల్స్, బికాస్ థర్డ్ టైం నేను ఇంద్రగంటి గారితో చేయడం. కానీ ఇది చూస్తే కనుక ఇట్స్ దేర్ బిగ్. ఐ డోంట్ సీ అ సింగిల్ రీజన్ ఎందుకు మీరు ఈ సినిమా చూడకూడదన్నా నేను చెప్పలేను. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. డిఓపి అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ద క్యాన్వాస్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వచ్చు, ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఫిల్మ్ అవ్వచ్చు, ద యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్. సో ఐ ఫీల్ నేను పాత నేర్చుకున్న దగ్గర నుంచి మొత్తం అన్నీ కరెక్ట్ చేసుకొని చేసిన సినిమా ఇది, ఫ్రాంక్గా చెప్పాలండి. ఓకే.
సో అంచేత ఖచ్చితంగా ఈసారి మేము అదే నమ్ముతున్నాం ట్రైలర్ చూసి. ఇందాక యాక్చువల్గా నేను కూడా ఇందాక ఎవరు అడిగితే చెప్పా, ఇంత మంచి సబ్జెక్టు పడిన తర్వాత కూడా హిట్ రాకపోతే టైం బ్యాడ్ అనుకోవాలి అని. మీకు సబ్జెక్ట్ తెలుసా? సబ్జెక్ట్ కొంచెం ఓకే, అంత తెలియదు. టైం బ్యాడ్ ఏం లేదు సార్, మన టైం 100% గుడ్. అసలు మన హీరో సార్ టైం బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఒక మంచి మీరు అన్నట్టు అన్ని రకాల టెక్నికల్ వాల్యూస్ ప్యాక్ అయ్యి మంచి సబ్జెక్ట్ దొరికి ఇంత మీ మీద ఇంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసరు రిస్క్ చేయకుండా చేసి మొత్తం అన్ని రిలీజ్ చేస్తుంటే అప్పుడు దాన్ని అనుకున్న రిజల్ట్ రాకపోతే అప్పుడు టైం బ్యాడ్ అనే పరిస్థితి వస్తుంది కదా. టైం బ్యాడ్ అంటే ఉద్దేశం సెన్స్ అది. అలా ఒకవేళ సినిమా ఆడకపోయినా సార్ మన టైం గుడ్ సార్. యూ విల్ సీ మీ ఒక లెవెల్, దెర్ స్టిల్ లాట్ ఆఫ్ టైమ్, యూ విల్ సీ. You will not see a single failure as far as I from now on. You will not see a single failure from me. I'll take all today onwards from this time on. అంటే ఒకటైతే ఉంది అంటే ఇన్ కేస్ మీ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఇన్ సింక్, ఐ వాంట్ హ్యావ్ ఎ ఫెయిల్యూర్ 100%. బిట్వీన్ అస్ నేను కెమెరామెన్ చెప్తున్నాను కదా, పక్కన మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అయితే సార్ ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ వై దిస్ ఫిల్మ్ డింట్ గో, వై దిస్ ఫిల్మ్, అండ్ ఐ హ్యావ్ ఇన్సైడ్ నాకు ఆ నమ్మకం లోపల ఉంది. ఇన్ కేస్ డైరెక్టర్, me and the producer are in sync, I will not have a failure in my career from now on. It will be somewhere hit, theatrical hit ikkada hit avval. ఆ నమ్మకం అయితే విత్ ద ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్. బాలీవుడ్ ఎంట్రీ కూడా కొంచెం ఎక్కువ నమ్మకం పెట్టినారు. అప్పుడు బాలీవుడ్ ఎంట్రీ చేసి తర్వాత దాన్ని అలా కంటిన్యూ చేద్దాం అనుకున్నారు కదా, అది ఎందుకు మళ్ళీ మధ్యలోనే డ్రాప్ అయ్యారు? అంటే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2-3 వచ్చినాయి, దేవర్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉండి, బట్ ఎక్కడో నాకు ఇక్కడ ఫోకస్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ ద గేమ్. అదేదో మనం అక్కడ లేము. అక్కడ ఇప్పుడు భాగి అనే సినిమా కూడా నేనేదో ట్రై చేస్తే రాలేదు, వాళ్ళే ఎక్కడో చూసి నాకు మెసేజ్ పెట్టి ఆడిషన్ కంటే నేను పెద్దదానికి వెళ్ళాం. అండ్ తర్వాత ఐ వాస్ జస్ట్ ఫోకసింగ్ హియర్. అప్పుడు కూడా వచ్చినాయి 2-3 వచ్చినాయి సార్. అప్పట్లో మనం మాట్లాడు కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టుగా మాట్లాడారు. అవును. సో దానివల్ల ఎక్కడో ఈ ఫోకస్ ఇక్కడ ఉండడం వల్ల అక్కడ చేయలేకపోయాను అంతే. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చాయి, మొత్తం అంతా కలిసిపోయింది కదా. అవును, ఇప్పుడు వేటకి లేదు పరిస్థితి. అవును, ఇప్పుడు ఇవాళ మన సినిమా ఆ సినిమా లేదు కదా, అన్నీ ఒకటే సినిమా అయిపోయింది. అవును. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు 1 or 2 హిందీ కూడా ఉంటాయి. హిందీ ఉంటాయి డైరెక్ట్ స్టార్టింగ్ నుంచే బాలీవుడ్ ప్రొడక్షన్తో ఉంటుంది. ఎప్పటి నుంచో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పెట్టారా? పిల్లలు గోపించండి అది ఏంటో అండి, అది అసలు ఏదో అంటే మన దగ్గర నాకు నచ్చేది అదే. మన దగ్గర ఏంటంటే డైరెక్టరే స్టోరీ రాసుకొని స్టోరీ కూర్చొని చేస్తారు. అక్కడ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ ఒకటి లాక్ చేస్తుంది, రైటర్ని తీసి రైటర్ రాస్తారు, దానికి ఒక డైరెక్టర్ని ఫిక్స్ చేస్తారు, అప్పుడు దాని తర్వాత హీరో దగ్గరికి వెళ్తారు. అంటే దేర్ ఇస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్గా వర్క్ అవుతూ ఉంటాయి ఆడ. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇట్స్ ఎంటైర్ ద హార్ట్ సోల్ ఆఫ్ దిట్స్ డైరెక్టర్. సో డైరెక్టర్ మనకు నచ్చాడు అంటే ఎవ్రీథింగ్ సెట్ అయిపోతాయి. అక్కడ ఏంటంటే రైటర్ ఒకరు రాస్తారు, దాని తర్వాత దాన్ని ఒక డైరెక్టర్కి అప్పచెప్తారు. సో ఎక్కడో అది ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ కూడా ఒక కనపడిన థ్రెడ్, ఒక కలెక్టివ్ వర్క్ ఉంటుంది కదా. అక్కడ కూడా ఉంటుంది అక్కడ వాళ్ళకి అదే ఒక. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ చేస్తున్నాయి కదా. అవును, వెబ్ సిరీస్లు కావచ్చు, వెబ్ ఫిల్మ్స్ కావచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళి చేసుకొస్తున్నారు. అవును, నాగార్జున గారు, నాగ చైతన్య, వెంకటేష్ గారు వీళ్ళంతా చేస్తారు. సో అక్కడ ఇదే ప్యాటర్న్లో జరుగుతుంది కదా. అవును, జరుగుతుంది. మీరు ఏ ప్యాటర్న్ అయితే చెప్పారో ఆ ప్యాటర్న్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళు సబ్జెక్ట్ పిక్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళకు ఇస్తారు, మళ్ళీ అంతా అయిన తర్వాత అప్పుడు కాస్టింగ్ మొదలెడతారు. అంటే ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేప్పుడు పుల్లెల గోపిచంద్ దాని గురించి అంటున్నారు అని అనుకుంటున్నాను. అంటే మన సౌత్లో ఉండాలి, ఇక్కడ ఉండి ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ చేయాలి. అక్కడ ఉండి ఒక రైటర్తో ఒక ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని రాయడం కుదరదు. దేర్ ఇస్ అ బిగ్గర్ ఎఫర్ట్ దట్ దే హ్యావ్ టు డూ. దే స్టిల్ రైటింగ్, రాస్తూ ఉన్నారు. అది ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ బాలీవుడ్ది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, సంథింగ్ ఎల్స్ నేను చేసేది. ఏమున్నాయి ప్రాజెక్టులు బాలీవుడ్? అదే తర్వాత అనౌన్స్ చేస్తాను. ఈ సినిమాకి వచ్చిన వరకు అంటే ఈ మిగిలిన అట్రాక్టివ్ పాయింట్స్ ఏంటి సినిమాలో? ఏం సార్ గెటప్? సినిమాలో జనాల్ని హుక్ చేసే పాయింట్స్ ఏంటి? ఎమోషన్ చెప్పారు, ఊరి సమస్య అన్నారు, తండ్రి కొడుకు, ప్లస్ యాక్షన్ సీక్వెన్స్. ఇంకెన్ని విషయాలు దట్ ఇంకేమున్నాయా? అంటే ఫన్ పెద్దగా ఉండదు. ఫన్ పెద్దగా ఉండదు, సీరియస్ టోన్లో వెళ్ళిపోతుంది. అంటే ఎంగేజింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అంటే యూ లైక్ ద క్యారెక్టర్ బిహేవియర్ చేసే ఇష్టం ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఎంగేజింగ్, బట్ ఫన్ కైడ్ అట్లా ఉండదు.
ఎక్కడైనా టైటిల్ తగ్గట్టు ఆ లోగోకి తగ్గట్టు టైటిల్ ఎక్కడైనా చిన్న మిథలాజికల్ టచ్ డివోషనల్ టచ్ ఉంటుందా? ఉంటుంది. ఆ టచ్ ఉన్న తెలుగు సినిమాలన్నీ బాగా ఆడినవి. యా అది కార్తికేయ 1 and 2, అఖండ ఎంటైర్గా ఇట్స్ నాట్ దేవుడి సినిమా లాగా ఉండదు, బట్ రిఫరెన్సెస్ ఎక్కడ రిఫరెన్స్. అవి కూడా పూర్తి దేవుడి సినిమాలు కాదు కదా. అవును ఆ టచ్ ఉన్నది. ఎక్కడో ఒక పీకాక్ ఎలిమెంట్ ఉంటుంది, చిన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి వాహనం కాబట్టి స్టోరీలో ట్విస్ట్లో వెళ్ళేటప్పుడు ఇట్స్ దేర్. సో బేసికలీ ఏంటంటే ఎలా ఉంటుందంటే సినిమా, దేవుడు అంటే బాగా నమ్మే వాళ్ళకి ఈ దేవుడు చేశారా అనుకుంటాం. సో ఇట్స్ లైక్ దట్. దేవుడు నమ్మే వాళ్ళకి కోఇన్సిడెన్స్ అంటాం. సో అట్లాంటి సినారియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మళ్ళీ మరోసారి చెప్తున్నా, ఈసారి మీరు షూ షర్ట్ ఇంటి కొట్టున్నారే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా నమ్మకం మీ నమ్మకం రెండు. నాకు ఒక భయం ఏంటంటే మీకు మరీ ఓకే సినిమా అయితే ఉంది. థ్యాంక్ యూ.